అది శాలివాహక శకం 1131 సంవత్సరం, అనగా సాధారణ సంవత్సరం 1209 డిసెంబర్ నెల 30వ తేదీ బుధవారం నాడు నతవాడి పరిపాలకుడైన బుద్ధ భూపాలని రెండవ పుత్రుడైన ఎక్కడి మల్లుని అర్ధాంగి, గణపతి దేవుని సోదరి, కాకతి మహాదేవుని పుత్రిక అయిన మేలాంబిక తన శైవయాత్రలో భాగంగా అత్యంత మహోపేతమైన కుమారగిరిన వెలసిన శ్రీ త్రిపురాంతక క్షేత్రం దర్శనానికి వేంచేసి ఉన్నది. త్రిపురాంతకేశ్వరుని మరియు పార్వతీదేవిని దర్శించినది. వెంటనే ఆమె మదిలో ఈ కుమారగిరిపై త్రిపురాంతకేశ్వరుని వద్ద ఓ ఉపాలయం నిర్మించాలనే తలపోసింది. తన పరివారానికి, రాజపురోహితులకు, మంత్రులకు తెలియచేసింది. వెంటనే ఉత్తరం వైపు వంట మిద్దె పక్కనే మైలాంబికేశ్వరాలయం నిర్మితమైంది. ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసి తన ఏలుబడిలో ఉన్న దిత్తాలు అనే ఊరి చెరువు కింద మాన్యాలను స్వామివారి నైవేద్యాలకు సమర్పించింది. నిత్యం అభిషేక నిమిత్తం 25 మేకలను సమర్పించింది. కానీ ప్రస్తుతం శివాలయం కాలక్రమేణా శిథిలమైంది. కానీ ఇక్కడే ఉన్న ఈ మైలాంబిక శాసనం ఈ విషయాన్ని కూలంకషంగా తెలుపుతున్నది. 111 పంక్తులలో ఈ సంస్కృత మరియు తెలుగు శాసనం ఆనాటి మైలాంబిక వేయించిన సమాచారాన్ని మౌనంగా నిలబడి తెలియజేస్తుంది. ఈ శ్రీనివాస ప్రసాద్ తిరుమల.